నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. బలూచిస్తాన్ స్వాతంత్ర్యం ప్రకటించుకుంది. ఆ దేశం ఆగస్టు 11వ తేదీన బలూచిస్తాన్ జెండాలను ఎగురవేసింది. దీన్ని చూసి అందరూ సంబరపడిపోతున్నారు. కానీ ఇల్లు అలకగానే పండుగ కాదు. ఇక్కడి నుంచే అసలు కథ షురూ అవుతోంది. బలూచిస్తాన్ స్వతంత్ర దేశం అని వాళ్ళు మాత్రమే ప్రకటించుకోగానే సరిపోదు. దీనికి అంతర్జాతీయంగా గుర్తింపు కావాలి. ఈ నేపథ్యంలో అసలు ఒక ప్రాంతం కొత్త దేశంగా మారాలంటే అంతర్జాతీయ చట్టాలు ఏం చెబుతున్నాయి? భారత ప్రభుత్వం నిజంగానే బలూచిస్తాన్కు సహాయం చేయగలదా? ఐక్యరాజ్య సమితిలో ఒక దేశంగా గుర్తింపు రావడం అంత తేలికైన విషయమేనా? చైనాకు డాలర్ల వర్షం కురిపించే బలూచిస్తాన్కు ఆ దేశం ఎలా వదులుకోబోతోంది? ఈ భౌగోళిక రాజకీయ క్రీడలో భారత వేసిన అడుగులు ఎలాంటివి అనే అత్యంత ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలు ఈరోజు చాలా స్పష్టంగా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బలూచిస్తాన్ వేర్పాటువాద సంస్థ అయిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఈ ప్రాంతాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించుకోవడమే కాకుండా అక్కడ 85% భూభాగం వారి నియంత్రణలోకి వచ్చిందని స్పష్టం చేస్తోంది. అయితే ఇవన్నీ వినడానికి ఎంత ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీ ఒక మిలిటెంట్ సంస్థ తమను తాము స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నంత మాత్రాన అంతర్జాతీయంగా అది కొత్త దేశంగా మారిపోదు. దానికి అంతర్జాతీయ న్యాయ సూత్రాలు, ఐక్యరాజ్య సమితి నిబంధనలు అనేవి చాలా స్పష్టంగా ఉన్నాయి. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఒక ప్రాంతం కొత్త దేశంగా గుర్తింపు పొందాలంటే కొన్ని స్పష్టమైన అర్హతలు ఉండాలి. 1933లో ఉరుగ్వేలోని మాంటే వీడియో నగరంలో జరిగిన అంతర్జాతీయ సమావేశంలో ఆమోదించిన ఒప్పందం ప్రకారం ఒక దేశానికి ప్రధానంగా 4 అర్హతలు ఉండాలి. మొదటిది, నిర్దిష్టమైన సరిహద్దులలో శాశ్వతంగా నివసించే ప్రజలు కావాలి. సంచార జాతులు కాకుండా ఒకే ప్రాంతంలో స్థిరపడిన జనాభా ఉండాలి. ఈ విషయంలో బలూచిస్తాన్కు అర్హత ఉంది. రెండవది, ఆ దేశానికి స్పష్టమైన సరిహద్దులు ఉండాలి. సరిహద్దు వివాదాలు ఉన్నప్పటికీ అది ఒక ప్రాంతంగా గుర్తింపు పొందడానికి అడ్డంకి కాదు. కాబట్టి ఈ విషయంలో కూడా బలూచిస్తాన్కు ఇబ్బంది లేదు. మూడవ కీలకమైన అర్హత ఏంటంటే అక్కడ ప్రజలు చేత ఎన్నుకోబడిన లేదా శాంతి భద్రతలను పూర్తిగా నియంత్రించగలిగే ఒక స్థిరమైన ప్రభుత్వం ఉండాలి. ఆ ప్రభుత్వం తమ సరిహద్దులను కాపాడుకోగలగాలి. ప్రస్తుతం బలూచిస్తాన్లో స్థిరమైన పౌర ప్రభుత్వం కానీ చట్టబద్ధమైన పాలనా వ్యవస్థ కానీ లేదు. కేవలం సాయుధ పోరాటం చేస్తున్నంత మాత్రాన అక్కడ ప్రభుత్వం ఉన్నట్లుగా కాదు. నాలుగవ అర్హత ఏంటంటే ఇతర స్వతంత్ర దేశాలతో దౌత్యపరమైన సంబంధాలు కలిగి ఉండడం, ఒప్పందాలు చేసుకోవడం. ఈ విషయాల్లో భవిష్యత్తులో బలూచిస్తాన్లో ఒక ప్రభుత్వం ఏర్పడితే భారతదేశం వారికి సహాయం చేయగలదు. ఉదాహరణకు న్యూఢిల్లీలో వారి రాయబార కార్యాలయాన్ని, క్వెట్టాలో భారత రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేసి కొన్ని దౌత్య ఒప్పందాలు చేసుకోవచ్చు. కానీ దానికి ముందు బలూచిస్తాన్లో శాంతి భద్రతలను అదుపు చేసే చట్టబద్ధమైన ప్రభుత్వం ఏర్పడడం అత్యంత అవసరం. ఒకవేళ ఈ నిబంధనలు అన్నీ పూర్తయినా ఐక్యరాజ్య సమితిలో గుర్తింపు రావడం అంత సులువైన పని అయితే కాదు. ఐక్యరాజ్య సమితిలో ఒక కొత్త దేశానికి సభ్యత్వం రావాలంటే ప్రధానంగా 2 పెద్ద ఘట్టాలను దాటవలసి ఉంటుంది. మొదటిది, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోని 15 సభ్య దేశాలలో కనీసం 9 దేశాలు ఆ కొత్త దేశానికి మద్దతుగా ఓటు వేయాలి. కానీ ఇక్కడే ఒక పెద్ద అడ్డంకి ఉంది. భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలైన అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ అనే 5 దేశాలలో ఏ ఒక్క దేశం వీటో అధికారాన్ని ఉపయోగించి వ్యతిరేకించినా ఆ తీర్మానం అక్కడే రద్దయిపోతుంది. పాకిస్తాన్కు అత్యంత ఆప్తమిత్రుడైన చైనా ఖచ్చితంగా తన వీటో అధికారాన్ని ఉపయోగించి బలూచిస్తాన్కు వ్యతిరేకంగా ఓటు వేస్తుంది. ఒకవేళ భద్రతా మండలి దాటినా ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో 3/2 మెజారిటీ దేశాల మద్దతు లభించాలి. కాబట్టి కేవలం భారత జెండా పట్టుకొని క్వెట్టాలో పాటలు పాడినంత మాత్రాన లేదా భారత్లో సహాయం కోరినంత మాత్రాన రాత్రికి రాత్రే బలూచిస్తాన్ స్వతంత్ర దేశం అయిపోదు. అసలు బలూచిస్తాన్ చుట్టూ ఇంత పెద్ద అంతర్జాతీయ రాజకీయ క్రీడ ఎందుకు నడుస్తోంది అంటే దానికి ప్రధాన కారణం అక్కడ ఉన్న అపారమైన ఖనిజ సంపద. భౌగోళికంగా బలూచిస్తాన్ పెద్దదిగా కనిపించినప్పటికీ పాకిస్తాన్ మొత్తం ఖనిజ సంపదలో దాదాపు 80% ఒక్క బలూచిస్తాన్లోనే కేంద్రీకృతమై ఉంది. అక్కడి చాగై జిల్లాలోని రెకోడిక్ ప్రాంతంలో దాదాపు 5.9 బిలియన్ టన్నుల ముడి బంగారం, రాగి నిక్షేపాలు ఉన్నాయి. ఇవి ప్రపంచంలోనే అత్యంత భారీ నిక్షేపాలలో ఒకటి.
అలాగే సైందక్ ప్రాంతంలో ఉన్న రాగి బంగారు గనులను చైనా కంపెనీలు ఇప్పటికే తోడేస్తున్నాయి. పాకిస్తాన్కు ఇచ్చిన అప్పులకు వడ్డీ క్రింద జమ చేసుకుంటూ ఆ దేశానికి ₹1 కూడా సరిగ్గా ఇవ్వకుండా చైనా లాభాలను పొందుతోంది. ఇక దీనికి తోడు కోహ్లూ జిల్లాలో నాణ్యమైన బొగ్గు నిక్షేపాలు, చాగైలో 3 కోట్ల టన్నుల ఇనుప ఖనిజం ఉంది. సూయి ప్రాంతంలో 19 ట్రిలియన్ క్యూబిక్ అడుగుల సహజ వాయువు, 6 ట్రిలియన్ బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ నిక్షేపాలు ఉన్నట్లుగా అంచనా. వీటితో పాటు నేటి ఆధునిక సాంకేతికతకు ఎంతో అవసరమైన రేర్ ఎర్త్ మినరల్స్ నిక్షేపాలు కూడా బలూచిస్తాన్లో ఉన్నాయని చైనా ఉపగ్రహ చిత్రాల ద్వారా గుర్తించింది. మొత్తం చూస్తే బలూచిస్తాన్ నేల క్రింద $1 ట్రిలియన్ కంటే ఎక్కువ విలువైన సహజ సంపద దాగి ఉంది. ఈ కారణం వల్లే చైనాకు బలూచిస్తాన్ ఒక కల్పవృక్షంగా కనిపిస్తోంది. 1990 నుంచే చైనా చూపు బలూచిస్తాన్పై పడింది. చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ ప్రాజెక్టు కోసం చైనా $500 బిలియన్ ఖర్చు చేసింది. మలక్కా జలసంధి గుండా తమ నౌకల రవాణాను భారతదేశం లేదా అమెరికా నిరోధిస్తే ప్రత్యామ్నాయంగా రోడ్డు మార్గం ద్వారా బలూచిస్తాన్లోని గ్వాదర్ నౌకాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి అరేబియా సముద్రం ద్వారా సరుకులు రవాణా చేసుకోవచ్చు అని చైనా ప్రణాళికను రచించింది. అయితే కేవలం రవాణా మాత్రమే కాకుండా బలూచిస్తాన్లోని అపారమైన సహజ సంపదను ఉచితంగా చైనాకు తరలించకపోవడమే దీని వెనుక ఉన్న అసలు రహస్యం. అందుకే బలూచిస్తాన్ను చైనా ఏమాత్రం వదులుకోవడానికి సిద్ధంగా లేదు. ఇక 2014లో భారతదేశంలో నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ భౌగోళిక రాజకీయ ఆటలో పెద్ద మార్పు వచ్చింది. 2015లో చైనా ఈ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టులో చేరాలని భారత్ను కోరినప్పటికీ భారత ప్రభుత్వం దాన్ని తీవ్రంగా తిరస్కరించింది. అటు తర్వాత 2019 ఆగస్టు 5న జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని ఇచ్చే ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా భారతదేశం, చైనా, పాకిస్తాన్లకు ఒక స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఈ ఎకనామిక్ కారిడార్ మార్గం పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించుకున్న కాశ్మీర్ ప్రాంతం గుండా వెళుతుంది. భారతదేశం కనుక ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా చేరితే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ను తిరిగి స్వాధీనం చేసుకునే ప్రక్రియలో అంతర్జాతీయ చట్టాల పరంగా ఇబ్బందులు అయితే వస్తాయి. అందుకే భారత్ ఆ ప్రాజెక్టును తిరస్కరించింది. కశ్మీర్ భూభాగంపై తనకున్న పూర్తి హక్కును మరోసారి చాటి చెప్పింది. దీని ద్వారా చైనా, పాకిస్తాన్ల ఉమ్మడి కుట్రలకు భారత్ గట్టి చెక్ పెట్టింది. లాహోర్ నుంచి క్వెట్టా వెళ్లే రహదారిపై ప్రతి 30 కిలోమీటర్లకు పాకిస్తాన్ ఆర్మీ చెక్ పోస్టులు ఉన్నప్పటికీ బలూచ్ పోరాట యోధులకు నిరంతరం సహాయం అందుతోంది అంటే అక్కడ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. బలూచిస్తాన్లో శాంతి భద్రతలు క్షీణించడం, బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడులు పెరగడం, దీనివల్ల చైనా నిపుణులు, సైనికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఒకవైపు అపారమైన ఖనిజ సంపదను కొల్లగొట్టాలనే చైనా దురాశ, మరోవైపు తమ భూమిని, సంపదను కాపాడుకోవాలనే బలూచ్ ప్రజల పోరాటం. ఇంకోవైపు చైనా ఆధిపత్యాన్ని అడ్డుకోవాలనే భారత్, అమెరికా వ్యూహాలు కలిపి బలూచిస్తాన్ను ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన భౌగోళిక రాజకీయం కలిగిన ప్రాంతంగా మార్చివేశాయి. బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా మారడం అనేది కాగితాల మీద, సోషల్ మీడియా ప్రకటనలలో ఉన్నంత తేలికైన విషయం కాదని, దానికి ఇంకా ఎంతో సుదీర్ఘమైన, దౌత్యపరమైన, అంతర్జాతీయ చట్టపరమైన పోరాటం అవసరమంటూ అందరూ గ్రహించాలి. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.